చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి పునఃప్రారంభమవుతున్న వేళ వేలాది ఎకరాలు ఇచ్చిన రైతుల పట్ల గత పాలకులు వ్యవహరించిన తీరు, చేసిన దాష్టికాలు, దుర్మార్గాలు అన్నిటిని ఎదుర్కొని ఆ రైతుల అండతోనే ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించుకుంటున్న వేళ అమరావతి నేపథ్యం, దాని చరిత్ర గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. అమరావతి నేపథ్యం, అమరావతి ఉద్యమాలు మీరు పాల్గొన్నట్టున్నారు. ఆ పరిస్థితులు ఏంటి, ఆనాటి పరిస్థితులు ఏంటి, ఇవాళ అట్లా ఉంది? ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఒక తల్లి లేని పిల్లలాగా అయిపోయింది. మరి ఆ బిడ్డ తల్లి లేకుండా ఎలా ఉందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు హక్కున చేర్చుకొని ముఖ్యమంత్రిగా చెట్టు కింద కూర్చొని పరిపాలన సాగించిన రోజులు అవి. మరి అలా అక్కడి నుంచి ప్రారంభమైన అమరావతి రాజధానిగా మనం ఎంచుకున్నాము అనుకున్న దగ్గర నుంచి మరి ఏ విధంగా దాన్ని తయారు చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. మరి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాదులో, తెలంగాణలో సైబర్ టవర్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సీఎంగా ఒక వెలుగు వెలిగిపోతుంది ఈ రోజునది. మరి అలాంటి రాజధానిని అంతకంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సంకల్పించారంటే, ప్రధానమంత్రి మోడీ ఎవరైతే ఉన్నారో మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగటం, ఆ తర్వాత 2019లో రాక్షస రాజ్యం రావటం. మరి ఆ విధంగా రైతులందరూ కూడా కన్నీరు మున్నీరైపోయి ఏ విధంగా కూడా కోలుకోలేమా, ఇంకా ఈ రాక్షసుల చేతుల్లో మేము విధంగా నలిగిపోవాల్సి వచ్చిందని ఎన్నో బాధలు, ఒకటి కాదు రెండు కాదు. రోజు ఆ రైతుల ఇళ్ల మీదుగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముఖాలు చూడటానికి కూడా ఇష్టం లేకుండా అడుగడుగున పోలీసులను పెట్టించి మరి ఏదైతే తెరలు కట్టించుకొని, పరదాలు కట్టించుకొని ఏ విధంగా రోజు ప్రయాణం చేసేవాడో అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అలాంటి రోజుల నుంచి మళ్ళీ 2024 ఎలక్షన్తో నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషేకం చేసి వీళ్ళు మా మంచి పరిపాలనతో, మా ప్రజల పరిపాలనతో మళ్ళీ అమరావతిని పునఃప్రారంభం చేసుకుందాం అనే ఉద్దేశంతో దాదాపుగా వాళ్ళు 1500 రోజులకు పైగా చేసిన దీక్ష నిజంగా ఒక యజ్ఞం. ఎంతమంది రాక్షసులు మనం చూస్తే, విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే మారీచుడు, రాహుసుబావులు వీళ్ళంతా కూడా ఏ విధంగా ఆ యజ్ఞాన్ని ఏ విధంగానైనా సరే విఫలం చేద్దామని ఎన్నో విధాల ప్రయత్నాలు చేశారు. నిజంగా అలాంటి అమరావతి రైతుల యజ్ఞం ఈ రోజున ఫలించింది అనటానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ముఖ్యమంత్రిగా ఇక్కడ జరుగుతున్న అమరావతి పనులు పునఃప్రారంభం. నిజంగా వాళ్ళు ఆ రోజున ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు, ఎన్ని విధాలుగా, అసలు వీళ్ళు రైతులే కాదు రౌడీలు అన్న ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత దౌర్జన్యం, ఎంత దాష్టికం, పోలీసుల బూట్లు కాలతో తన్నించుకున్న రోజులు రైతులు. మరి ఆ రైతు 10 వేళ్ళు భూమిలోకి వెళ్తే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి. మరి రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకున్న రైతుల్ని ఏ విధంగా హింసించాడు అంటే అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూసి ఉండలేము ఇట్లాంటివి. నిజంగా ఇది ఒక చరిత్ర, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా ఇది మిగిలిపోబోతుంది. అలాంటి రాజధాని రైతులు ఎన్ని కష్టాలు పడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారంటే, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే చేసిన ప్రకటన 3 రాజధానులు. అటువైపు చూస్తే కర్నూలు అన్నాడు, వైజాగ్ అన్నాడు, ఇక్కడ అమరావతి అన్నాడు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడారు. మరి ఆ విధంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఏంటి ఈ వింత పరిపాలన, ఈ వింతగా ఇతను ఎందుకు ఈ విధంగా ఇలాంటి ఆరోపణలు, అవహేళనలు అన్నీ కూడా ఆ రోజున రైతులు 34,000 ఎకరాలు, ఒకటా రెండా, చక్కగా పంటలు పండించుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఆర్జన చేస్తూ, అంటే ఏడాదికి 3 పంటలు పండుతాయి చక్కగా, నదీ జలాల సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా. అట్లాంటి అమరావతి రైతులు ఆ విధంగా కూడా ముందుకొచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే మనకి అమరావతిని తీర్చిదిద్దుతారనే నమ్మకంతో ఇవ్వటం, ప్రజలు ఒక్క ఛాన్స్ అనే దానికి పడిపోయి ఆ రోజున రాక్షస రాజ్యాన్ని తెచ్చుకోవటం. మరి తర్వాత ఏదైతే 2024 వరకు కూడా ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటే, ఈ రోజున వాళ్ళు చేసిన యజ్ఞం ఏమైతే ఉందో, కాలినడకన అమ్మవారి గుడికని ఎన్నో చేశారు. మరి కోర్టుకి ఆ రోజున నిజంగా
మేము జడ్జి గారు కానీ ఆ కోర్టు న్యాయస్థానానికి మంగళహారతులు ఇచ్చారు. నిజంగా ఎక్కడా కూడా మనం చూసాము అమరావతి రైతులు న్యాయం కావాలి అని పోరాడినప్పుడు ఆ న్యాయస్థానం నుంచి ఏదైతే వాళ్ళకి న్యాయబద్ధమైన తీర్పు వచ్చిందో వెంటనే అక్కడ ఉన్న మాతృమూర్తులు అందరూ కలిసి నిజంగా అది ఒళ్ళు గగురు పడుస్తుంది చూస్తే. అలాంటి సిచ్యువేషన్ మనం ఎక్కడా చూస్తుండం. అంటే ఒక న్యాయ దేవతకి మరి రైతులందరూ కలిసి మంగళహారతులు ఇవ్వటం అనేది చాలా గొప్ప తరుణం అది. మరి అప్పుడే మనకు అనిపించింది నిజంగా మంచి రోజులు రాబోతున్నాయి. నిజంగా అమరావతి మరి దేవతలు పరిపాలించిన నేల ఇది, వాళ్ళు పాలించారు. అలాంటి దేవతలు పాలించిన ఈ నేల ఎప్పటికీ కూడా నిజంగా శుభసూచకంగా శుభప్రదంగా ఈ రోజున ఒక వెలుగు వెలిగిపోతుంది అనటానికి నిదర్శనమే ఈరోజు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం, మరి ఆయన చేతుల మీదుగా ఈరోజు సాయంకాలం పునఃప్రారంభం పనులు జరగటం. నిజంగా ఇక్కడ మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఎవరైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఒక త్రిమూర్తులు అని చెప్పుకుంటున్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సృష్టి స్థితి లయ కారకులుగా వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా కలిసిమెలిసి ఉండాలి. రాష్ట్రాన్ని ఇంకో 10 సంవత్సరాలు ఈ విధంగానే ముందుకు నడిపిస్తేనే రాష్ట్ర రాజధాని ఏర్పడి ప్రజలందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉంటారు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున అందరూ చాలా ఆనందదాయకంగా, అంటే ఒక ఊరికో పండగ లేకపోతే ఏదైనా వాళ్ళ వాడకో పండగ ఉంటుంది, కానీ ఈరోజు ఒక రాష్ట్రానికే పండగ. నిజంగా ఇది తలుచుకుంటూ ఉంటే ఎలా ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే చాలా కళకళలాడుతూ పచ్చని తోరణాలతోటి ప్రతి ఇంట్లోనూ కూడా, అంటే ఇదొక రాష్ట్రానికి పండగ అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మనం చూసుండము ఇంత గొప్పగా అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం జరగటం. అదేవిధంగా రైతులందరూ కూడా వాళ్ళు చేసిన యజ్ఞం అయితే ఉందో దానికి నిజంగా ఫలితం లభించబోవటం, అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మళ్ళీ మనం చూసుకుంటే అమరావతి 2.0 అని, అదేవిధంగా విజయవాడ, మరి అమరావతి, గుంటూరు మహానగరంగా రాజధానులుగా ఇవన్నీ కూడా పిలువబడుతున్నాయని, గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇదొక నిజంగా దేవతలు పరిపాలించారు, మరి ఇంద్రుడు పరిపాలించిన నగరం ఇది అని చెప్పుకోవటానికి గొప్ప సంకేతంగా ముందు రోజుల్లో మనం చూస్తే పిల్లలు పెద్దవాళ్ళై రేపు వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చేటప్పటికి హైదరాబాద్, ఇప్పుడు మద్రాసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు, తమిళనాడు వాళ్ళు మా రాజధాని చెన్నై అని గొప్పగా, మరి కర్ణాటక వాళ్ళు చూస్తే మా రాజధాని బెంగళూరు అని, మరి తెలంగాణ వాళ్ళు మా రాజధాని హైదరాబాద్ అని. మరి మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే పిల్లలు క్వశ్చన్ వచ్చినా కూడా రాయలేని పరిస్థితి. ఈ రోజున గర్వంగా సగర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకోవటానికి ఎటువంటి సందేహం లేదు, విజయ గర్వంతో చెప్పుకోవచ్చు. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం. పిల్లలందరికీ కూడా భవిష్యత్ అంతా కూడా బంగారు బాట అయిపోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 2047 అనే విజన్తో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఈ రోజున. ఈ శుభ సందర్భంగా దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో అమరావతి పసిపెట్ల ఆయన సాకుతాడు, అభివృద్ధి చేస్తాడు. అలానే గత పాలకులు రాక్షస పాలనలో వాళ్ళు చేసిన దాష్టికాలు, అమరావతి మహిళా రైతుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరును కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గమ్మ ఆశీస్సుల కోసం బయలుదేరుతా అంటే ఆ మహిళా మణుల్ని కిరాయి పోలీసులతో పెట్టి బూటు కాళ్ళతో తనిచ్చిన పరిస్థితి చూసాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తా అంటే నెల్లూరులో వాళ్ళు తినే అన్నం ప్లేట్లు చించి పారేసి భోజనాలు చేయకుండా చేస్తే నడి రోడ్డు మీద వేసవకాలం రోడ్డు మీద కూర్చుని రోడ్డు మీద అన్నం కలుపు తినడం చూసాం. అరసవెల్లి ప్రయాణం చేస్తా అంటే రాజమండ్రి దగ్గర పెట్రోల్ సీసాలు వాళ్ళ మీద విసిరేసి భయపెట్టిన పరిస్థితి చూసాం. ఆ 3 సందర్భాలను ఎలా చూస్తారు? ఆ మహిళామణుల ఆక్రోశం వాళ్ళ శాపాలే జగన్మోహన్ రెడ్డికి శాపాలై ఎలహంక పారిపోయేలా చేసినాయా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. మహిళామ తల్లులు అంటే వాళ్ళు శాంతంగా ఉండగలరు, అదేవిధంగా ఇట్లాంటి ఏదైతే రాక్షస చేష్టలు చేసే వాళ్ళకి ఉగ్ర రూపం దాలిస్తే ఆ ఆడవాళ్లే ఆది పరాశక్తిగా మారి వీళ్ళ భరతం పడతారు అంటానికి ఈరోజు నిలువెత్తు నిదర్శనం ఎవరైతే అమరావతి రైతులు ఆడవాళ్ళు ముఖ్యంగా అక్కడ చెప్పుకోవాలంటే ఎక్కడా కూడా మేము దేనికి ఈ రోజున పంట పండించే రైతులం, మేము దేశానికి అన్నం పెట్టేవాళ్ళము, మేము దేంట్లో కూడా తక్కువగాము అని చూపించడానికి ఆ రోజున వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని విధాలుగా బూటు కాళ్ళతో తన్నించుకోవటం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లలు, ముసలివాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి సంఘీభావం తెలపటం. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే దీక్ష ఏ విధంగా కొనసాగింది? మీరన్నట్లుగా అమ్మవారి గుడికి వెళ్తుంటే
వాళ్ళని ఎంత భయంకరంగా టార్చర్ పెట్టారు అంటే గుడికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి. అంటే వీళ్ళు ఎక్కడికి వెళుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉండేవి. వీళ్ళు ఎక్కడ ఉగ్రరూపం దాలిస్తే మేము తట్టుకోలేమన్న భయంతో ఆ రోజు వాళ్ళని ఎక్కడికక్కడే నిర్బంధిస్తూ వచ్చాడు. అరసవెల్లి వెళ్ళేటప్పుడు కానీ అదేవిధంగా నిజంగా మీరు చెప్తున్నట్లుగా దేశానికి అన్నం పెట్టే రైతు ఆ పండించిన భూమి మీదే కూర్చొని అదే నేల మీద అన్నాన్ని కలుపుకొని తినటం అనేది నిజంగా చూస్తూ ఉంటే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరికి కూడా అందరికీ కంటతడి పెట్టుకున్న సన్నివేశం అది. ఇంకా నిజంగా ఇట్లాంటివి ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో జరుగుతాయా అంటే జరగకూడదు. ఇంకెప్పుడు ఇంకొకరికి ఇట్లాంటి ఆలోచన రాకూడదు. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా తలుచుకునే సన్నివేశం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల రోజులు, 1500 రోజులకు పైగానే ఈ రైతులందరూ కూడా ఆ రోజున దీక్ష చేపట్టడం. మరి వీళ్ళు చేసిన దాష్టికం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ప్రవర్తించారు? నిజంగా మానవత్వం అనేది లేదా? సరే, మీరు ఒక ముఖ్యమంత్రి హోదానో లేకపోతే ఇంకోటి తీసి పెట్టండి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల పట్ల వ్యవహరించాల్సిన తీరు, మీ యొక్క ఏదైతే ఉందో వ్యక్తిత్వం అనేది అక్కడ లేదు. ఇతనికి ఏ వ్యక్తిత్వం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంటే అన్నం ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో చెప్పొచ్చు అన్నట్లుగా ఆయన ప్రవర్తించిన తీరు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే అనేది 2019 పరిపాలనలో మెయిన్ ఏదైతే అమరావతి రైతుల సిచ్యువేషన్ ఉందో అది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చేసింది. ఒక తల్లికి బిడ్డగా, ఒక చెల్లికి అన్నగా, ఒక భార్యకి భర్తగా, 2 ఆడబిడ్డలకి తండ్రిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి మహిళా రైతుల పట్ల ప్రవర్తించిన తీరుకి సమాజం సిగ్గుపడుతూ తలదించుకొని జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి పనికిరాడు అంటూ ఓడించి రాష్ట్ర సరిహద్దులు తరిమి వేసిన పరిస్థితులు చూసాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి పనికిరారు. వాళ్ళు అడవుల్లో ఉండాల్సిన వ్యక్తులే తప్ప రాక్షస మోకని సమాజంలోకి రానివ్వద్దంటూ యావత్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఇచ్చిన తీర్పుని స్పష్టంగా చూసాం. మళ్ళీ అలాంటి రాక్షస మోకని రానిచ్చే ప్రయత్నాలు చేయబాకండి. నమస్కారం. నమస్తే.